సార్, అమరావతి మీద ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ విషం చిమ్ముతూనే ఉంది. అమరావతి మునిగిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తుంది. ఇంకోవైపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం, ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్ కోసం, ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ సిటీ కోసం ల్యాండ్ ఎక్విజిషన్ మళ్ళీ చేయాలనుకుంటే దాన్ని కూడా భూతద్దంలో చూపెట్టి తప్పుడు ప్రచారం చేస్తుందని మేము మీద ఆరోపిస్తుంది. కొండవీటి వాగు అమరావతి మీద పడిపోద్ది కాబట్టి ఆ వచ్చేటువంటి వరదని తోడి కృష్ణానదిలో పంపు పోయటానికి ఒక 400-500 కోట్లు పెట్టి మొదటి విడతలోనే ఆయన 2014 నుంచి 19 మధ్యలో ఒక పంపు హౌస్ని నిర్మాణం చేశారు. అవి తోడినా కూడా ఆగట్ల, మునిగిపోతూనే ఉంది. మళ్ళీ ఇప్పుడు నిన్న మొన్న ఈ మధ్య జీవో ఇచ్చారు. మళ్ళీ కొండవీటి వాగు కాకుండా ఇంకో వాగు కొండవీటి వాగు కలిపి ఆ నీళ్ళని తోడతాకి, అమరావతిలోంచి తోడతాకి ఒక తోడు కృష్ణానదిలో ఎత్తిపోయటానికి అదొక 500 కోట్లు అంట. అంటే సుమారుగా ఒక 1000 కోట్లు పెట్టి మోటార్లు పెట్టి అమరావతిలో వచ్చేటువంటి వరదని తోడిపోసే పరిస్థితి అయితే దాన్ని ఏమంటారు చెప్పండి? మరి పంపులు ఎందుకు? 1000 కోట్లు పెట్టి వరదని తోడతాకి మనం ఆశ్చర్యపోతాం. పట్టిసీమలో ఎన్ని మోటార్లు ఉంటాయి అన్ని మోటార్లు ఉంటాయి. ఇక్కడ గోదావరి నదిలోంచి ఎత్తి రైతు సాగు కోసం 1000 క్యూసెక్కుల్ని తోడిపోసేటువంటి మోటార్లు ఇక్కడ ఉంటాయి. మరి మళ్ళీ ఒకటి చాలదన్నట్టు ఇంకో వాక్కి తోడాలంటున్నారు. గమ్మత్ ఏంటంటే ఈ అమరావతిలో చెట్లు పీకటాకి, నీళ్లు తోడటాకి బాగా డబ్బులు సంపాదిస్తున్నారు వీళ్ళు. ప్రతి సంవత్సరం చూడు నారాయణ గారి డబ్బులు జీవోలు ఇస్తూ ఉంటాడు. తుమ్మ చెట్లు నరకటానికి ఇప్పుడు ఆయన నిన్న మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్తున్నాడు. ఇప్పటికి మేము ఒక 100 కాదు ఒక 2000 ఎకరాలు ఇప్పటికి మొక్కలు కొట్టేశాం. మళ్ళీ ఒక పలానా మాసానికి ఇంకొక 5000 మొక్కలు కొట్టేస్తాం తుమ్మ చెట్లు. ఇంకొక దానికి మే ఆఖరికి దాదాపుగా మొత్తం 30,000 ఎకరాల్లో ఉన్న తుమ్మ చెట్లు కొట్టేస్తాం అన్నాడు. డబ్బు ఎంత చెప్పట్లా. జగన్మోహన్ రెడ్డి గారు పడిపోయి చంద్రబాబు రాగానే తుమ్మ చెట్లు కొట్టేశారు, నీళ్లు తోడొస్తున్నారు. మళ్ళీ తుమ్మ చెట్లు కొడుతున్నారు, మళ్ళీ నీళ్లు తోడుతున్నారు. అసలు మామూలుగా దీంట్లోనే 1000 కోట్లు సంపాదించేస్తారనుకుంటున్నాను నేను అనుకోవడం. ఏది? తుమ్మ చెట్లు నరకటం, నీళ్లు తోడటంలోనే. పునాదుల్లోంచి బయట రావటానికి ఎన్ని బిల్డింగ్లు ఎక్కడ వస్తున్నాయి? అసలు ఏం జరుగుతుంది? నిజంగా అమరావతి గురించి ఆలోచన చేసిన ఉంటే చంద్రబాబు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశాడు. అమరావతి గుండెల మధ్యలోంచి, అమరావతి గర్భంలోంచి విజయవాడ నగరాన్ని, గుంటూరు నగరాన్ని కలుపుతూ నిమిషాల వ్యవధిలో అమరావతిలోంచి ఏ ఊర్లోంచి అయినా సరే గుంటూరుకు కానీ విజయవాడకు కానీ చేరుకుంటాకి అద్భుతమైన రహదారి నిర్మాణం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు. అలా ఆలోచన వచ్చిందా చంద్రబాబు నాయుడు గారి కన్నా? 5 ఏళ్ళు ఉన్నావు, ఆలోచన చేసావా? చేయలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, చేసి చూపించాడు కదా. గుంటూరు నుంచి అమరావతి మీదుగా విజయవాడ మీదుగా గన్నవరం వరకు. దానివల్ల ఇవాళ ఎంత ఉపయోగం అమరావతికి? ఆ హైవే నుంచి ఇంటర్నల్గా ప్రతి గ్రామానికి కనుక 4 లేన్ రోడ్డు కలుపుకుంటే అసలు ఎంత రేటు పెరిగిపో. అసలు చంద్రబాబు నాయుడు వీళ్ళని బలిపోసులను చేయకుండా ఉంటే, ఆ రోడ్డు నుంచి ఏ ఊరికి ఆ ఊరు రోడ్లు వేసుకుంటే ఎవడాస్తేనే అసలు మామూలుగా అదే కోట్లలోకి వెళ్ళిపోయేది. పెతోడి చేతిలో సంపద ఉండేది, అమరావతి రైతులందరి చేతిలో. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వెంచర్స్ వచ్చేవాళ్ళు, రెసిడెన్షియల్ కాలనీస్ అయిపోయాయి, అద్భుతమైన నగరంగా ఏర్పడేది. ఇవాళ భారత్ దాటంగానే మంగళగిరి దాకా ఎంత అద్భుతంగా తాడేపల్లి, కుంచనపల్లి ఈ ఊళ్ళన్నీ ఎంత అద్భుతంగా మారుతున్నాయో, ఎంత వాల్యుబుల్గా రూపాంతరం చెందుతున్నాయో. అమరావతి మొత్తం ఆ రోడ్డు నిర్మాణం వల్ల దాని నుంచి ప్రతి ఊరికి అనుసంధానం చేస్తా 4 లేన్ రోడ్డు కనుక పూర్తి చేస్తుంటే జగన్ గారు కనుక ఖచ్చితంగా మళ్ళీ రెండోసారి ఇప్పుడు గెలిచుంటే ఈ పాటికే మొత్తం ప్రతి గ్రామానికి 4 లేన్ రోడ్డు నిర్మాణం చేసేవాడు. ఏది వెళ్ళినటువంటి ఆ హైవే నుంచి ప్రతి ఊరికి అనుసంధానం చేసేవాడు. ఎంత అద్భుతంగా ఉండేది, ఎంత వాల్యూ పెరిగేది ఆ ల్యాండ్కి. ఇవాళ సర్వనాశనం చేస్తున్నాడు. ఇవాళ అదే కనుక జగన్ గారు చెప్పేది అదే, ఆ రైతుల్ని నాశనం చేస్తున్నాడు, ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు, ఈ రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేస్తున్నాడు. అదే
ఏపీఎస్పీ బెటాలియన్ ఉంది కదా, ఏపీఎస్పీ బెటాలియన్లో 350 ఎకరాలు 300 ఎకరాలు ఉంది. ఆ బెటాలియన్లో కనుక సచివాలయం, పర్మనెంట్ అసెంబ్లీ, హెచ్ఓడీలు ఆఫీసులు, ఎమ్మెల్యే క్వార్టర్స్, సీఎం బంగ్లా, గవర్నర్ బంగ్లా, మంత్రుల బంగ్లాలు అన్నీ కట్టేసి ఉంటే కనుక, మిగతా అంతా జోనింగ్ చేసేసి ఉంటే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాని, అసలు ఎంత గొప్పగా ఇవాళ కాకపోతే 25 ఏళ్ళకైనా అద్భుతమైన నగరంగా తయారయ్యేది. ప్రజలకి భారం కాకుండా. రాజధాని అంటే ప్రజలు నిర్మాణం చేసుకోవాలి తప్పితే ప్రభుత్వాలు నిర్మాణం చేయటం సాధ్యం అవుతుందా? ఎక్కడవుతుంది? కాబట్టి ఇట్లాంటి పాలకుడు రాబట్టి ప్రజలు అంటే రైతాంగం నష్టపోయారు, రైతాంగం సర్వనాశనం అయ్యారు, వాళ్ళ జీవితాలు కుదేలేని. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా అక్కడ జరిగేటువంటి చంద్రబాబు చేసేటువంటి లూటీ, అప్పు ద్వారా చేసేటువంటి లూటీ, అట్లా అది మనకి పాపం పెరిగినట్టు పెరిగే పరిస్థితి ఉంది. సో ఈ సినిమా టికెట్ల మీద మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వంలో చర్చ జరుగుతుంది. ఈ మధ్య సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లతో ఇప్పుడున్నటువంటి సినిమాటోగ్రఫీ మంత్రి సమీక్ష చేశారు. గతంలో పేర్ని నాని గారి మంత్రిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా టికెట్ల ధరలను తగ్గించాలి అంటే అదొక పెద్ద నేరం, ఘోరం అని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు అదే పవన్ కళ్యాణ్ సహచార మంత్రి అయినటువంటి కందుల దుర్గేష్ టికెట్ల ధరలు తగ్గించడం కోసం ఒక సమీక్ష పెట్టారు. ఆ రోజు మీరు చేస్తే తప్పన్న వాళ్ళంతా కూడా ఈరోజు అది కరెక్ట్ అని అంటున్నట్టు పరిస్థితి ఉంది కదా. ఒక సినిమాటోగ్రఫీ మంత్రి, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణే కాదండి, ఇండస్ట్రీ మొత్తం కూడా, సినిమా పరిశ్రమ మొత్తం జగన్ చేసిందే మంచి, అతనే మంచి చేశాడు. సినిమా పరిశ్రమని బాగు చేయటానికి అతను ఆలోచన చేశాడు. మాకే కన్ను మిన్ను కానలేదు, మాకే ఆలోచన కలగలేదు, మమ్మల్ని రెచ్చగొట్టి ఇవాళ ఈ స్థితికి, సినిమా పరిశ్రమ సర్వనాశనం అయిపోయే స్థితికి తీసుకొచ్చారని చెప్పని ఇవాళ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. జగన్ గారు చెప్పిందేంటి? అయ్యా ఓటీటీలు వస్తున్నాయి, సినిమా హాళ్ళు మూతపడే రోజులు వస్తున్నాయి, మీకు అర్థం కావట్లేదు. సినిమా రేటు తక్కువ ఉంటేనే పెద్ద స్క్రీన్ మీద చూడటానికి వస్తాడు, అంతేగాని సినిమాకి వస్తే ఒక నెల రోజుల్లో సంపాదన మొత్తం సగం అయిపోయే పరిస్థితి అయితే ఎందుకు వస్తారు? ఇంట్లోనే టీవీలో సినిమా వస్తుంది, ఓటీటీలో వస్తుంది, నెలకు 200, 250, 300 కట్టుకుంటే అన్ని సినిమాలు వస్తాయి. హిందీ, ఇంగ్లీషు, మలయాళం, తెలుగు, కన్నడం, ఏది కావాలంటే ఆ భాష వస్తుంది. ఏం కావాలి? అందుకే ఆయన చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, సినిమా హీరోలు అందరూ కూడా సంవత్సరానికి 4 సినిమాలు చేయండి, మీరు పెద్దవాళ్ళందరూ 4 సినిమాలు చేయండి, చిన్న సినిమాలు కూడా ఊతం వస్తాయి. మనం తక్కువ రేట్లు పెంచకుండా మనం చేద్దాం. ఎక్కడన్నా అద్భుతమైన సినిమా తీశారు, రెమ్యునరేషన్ కాకుండా 100 కోట్లు పైబడి ఖర్చు పెట్టి జిఎస్టీలని కూడా సబ్మిట్ చేశారు. ఒక క్వాలిటీ సినిమాని, ఒక ప్రపంచంలో చూడదగ్గ సినిమా, లేకపోతే పాన్ ఇండియా సినిమా, లేకపోతే పాన్ వరల్డ్ సినిమా తీశారు. మనం కూడా కీర్తికాంక్ష ఉంటుంది, మన తెలుగు పరిశ్రమ కూడా ఎదిగితే బాగుంటుందని. ఇప్పుడు మన ఆడపిల్లలు లేదా మన పిల్లలు ఎవరన్నా ఏదో స్పోర్ట్స్లో గెలిచి వచ్చారనుకో, ఎంత గర్వంగా ఉంటుంది మనకి. అట్లాగే తెలుగు సినిమా మంచిగా వెళ్తే మనకి కూడా గర్వకారణమే, కాబట్టి ఆ సినిమాకి వరకు చేద్దాం, కానీ మిగతా సినిమాలు అందరికీ చేయొద్దు. రెమ్యునరేషన్ తగ్గించుకోండి, 4 సినిమాలు చేయండి. ఒక సినిమాలో మీకు వచ్చే రెమ్యునరేషను డబల్ వస్తుంది 4 సినిమాలు చేస్తే. సంవత్సరం అంతా మీరు ఒక సినిమా చేసి ఊరుకుంటే ఇండస్ట్రీలో టెక్నీషియన్స్ అందరూ ఖాళీగా ఉంటారు, కొత్త టెక్నీషియన్లు రారు. సినిమా ఇండస్ట్రీ 24 క్రాఫ్ట్స్ బాగుంటాయి, అందరూ 3 పూట్ల భోంచేస్తారు. అట్లాగే సినిమా థియేటర్లు బాగుపడతాయి. 3000 సినిమా హాల్ నుంచి ఇవాళ సుమారుగా 1000 సినిమా హాల్స్కి వచ్చేసి నీ పనిచేసాయి, ఇంకా తగ్గిపోతాయి, ఇంకొండవు. కొన్నాళ్ళకి ఊరికి ఒక సినిమా హాల్ ఉండే పరిస్థితి వస్తుంది. మీకు పోటీగా పీవీఆర్, సినీ పోలీసు లేదా ఇట్లాంటి కంపెనీలు వచ్చినాయి. ఆ కంపెనీల దెబ్బకి సినిమా హాల్స్ కూడా మనం మూసుకోవాల్సింది, అందరూ వాళ్లే చంపేస్తారు సినిమా ఇండస్ట్రీస్ని కూడా. కాబట్టి ఇలా కాదన్న ఇలా చేద్దామని చెప్పాడు. ఎవరున్నారు? జగన్ ఒక భూతంలాగా చూశారు.
ఇవాళ అద్భుతం జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం చాలా అద్భుతం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు.